శ్రీ గురుభ్యో నమః. నేను మీ ఉళ్ళగంటి హనుమంతు శర్మను. ఈ యొక్క మార్చి నెలలో మరి మాస ఫలితాలు చెప్పడానికి వచ్చానండి. ఈ యొక్క ముందుగా మార్చి నెలలో మేషరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. ముందుగా ఈ యొక్క మార్చి నెలలో మేషరాశి వారికి మరి ఈ నెలలో వ్యయస్థానం యందు కూడా మరి వీరికి గ్రహ సంచారం అధికంగా ఉంది. ఈ యొక్క గ్రహ సంచారం వ్యయస్థానంలో ఉండడం వల్ల ఈ నెలలో వీరికి కొన్ని ఇబ్బందులు తప్పేలా లేవు. ముందుగా వీరికి ఈ నెల అంటే మేషరాశి వారికి ఈ యొక్క నెల అంత అనుకూలంగా లేదనే చెప్పాలి. అదేవిధంగా ఈ మార్చి నెలలో మేషరాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. మరి మీరు రూపాయి సంపాదిస్తే అది 5 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొంచెం ఖర్చుని తగ్గించుకుంటే మంచిది. అదేవిధంగా మరి శుభకార్య నిమిత్తం గుర్తుంచుకోండి. శుభకార్యాలు మనం చేసుకునే ఇంట్లో ఉంటాయి కదండి శుభకార్య నిమిత్తం కూడా అధికంగా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంచెం చూసుకోండి. అదేవిధంగా మీరు ప్రయాణం చేసేటప్పుడు కానీ లేదా ఏదైనా బయటికి వెళ్తున్నప్పుడు కానీ కొంచెం వాహనాలతో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. అదేవిధంగా మరి వాహన రిపేరు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా సంతానం అనగా మీ యొక్క పిల్లలు ఎవరైనా సరే మరి బోర్డు ఎగ్జామ్స్ రాస్తున్న వారందరూ కూడా కొంచెం బాగానే రాస్తారు. కాకపోతే కొన్ని ఇబ్బందులు తప్పేలా లేవు. కాబట్టి ఇప్పుడు ఉన్నాయి కదండి, ఒక నిమిషం లేట్ అయినా లోపలికి ఎలా వచ్చేయము అది అలా ఉన్నాయి కదా. కాబట్టి కొంచెం సంతాన పరీక్షలు బాగా వాస్తారు, కానీ కొన్ని ఇబ్బందులు తప్పేలా లేవు. కాబట్టి కొంచెం పిల్లలపైన శ్రద్ధ చూపిస్తే మంచిది. అదే విధంగా మరి ఈ యొక్క మేషరాశి వారికి ఈ యొక్క మార్చి నెలలో కొంచెం శత్రువుల వల్ల గుర్తుంచుకోండి, కొంచెం శత్రువుల వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. అదేవిధంగా శత్రువుల వల్ల నష్టాలు కూడా మనకి పెరిగిపోతాయి. అదేవిధంగా భార్యాభర్తల మధ్య కొంచెం చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్త అవసరం. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఎంత సంపాదించినా ఏం చేసినా కూడా ఆరోగ్యం ఉంటేనే కదా మనం ఏదైనా అనుభవించేది. కాబట్టి కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మీరు కొంచెం వీరికి సంఘంలో అంటే ఈ యొక్క నెలలో కొంచెం వ్యతిరేకత కూడా ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మాట్లాడేటప్పుడు ఏదైనా చేసేటప్పుడు కూడా కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయం తీసుకుంటే మంచిది. అదేవిధంగా వీరికి లేనిపోని అవమానాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త అవసరము. అదేవిధంగా కార్యక్రమాల యందు నష్టం అంటే ఎక్కువగా కార్యక్రమాలు ఏదైనా చేస్తే నూతన కార్యక్రమాలు ఏదైనా చేస్తే కొంచెం నష్టం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి మీ ఇంటి పురోహితులకు కానీ బ్రాహ్మణోత్తముని కానీ అడిగి మీ యొక్క తారాబలం చూసుకొని ఆ యొక్క కార్యాన్ని కూడా మీరు చూసుకొని మనకి ఈ యొక్క కార్యక్రమం అనేది ముందుకెళ్తే మంచిది. అదేవిధంగా ఈ యొక్క మార్చి నెలలో చలనచిత్ర రంగస్థానంలో పనిచేస్తున్నటువంటి టెక్నీషియన్స్ కానీ ఇతర డైరెక్టర్లు వారందరికీ కూడా కొంచెం ఈ నెలలో కొంచెం ఇబ్బందిగానే ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. అదేవిధంగా మరి మన రాజకీయ పరంగా వస్తే రాజకీయ నాయకులకు కూడా ఈ నెలలో అంత అనుకూలంగా అంటే మేషరాశి వారికి అంత అనుకూలంగా లేదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు ఉండాలి. అదేవిధంగా మిమ్మల్ని ప్రశ్నించే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త అవసరము. అదేవిధంగా ఈ యొక్క మార్చి నెలలో ఈ యొక్క మేషరాశి వారికి అనుకూలమైనటువంటి రోజులుగా మార్చి 1వ తారీఖు, 2వ తారీఖు, 10వ తారీఖు, 11వ తారీఖు, 18వ తారీఖు, 20, 24, 29 ఈ రోజుల్లో వీరికి ఈ యొక్క మేషరాశి వారికి అనుకూలమైన రోజులు. అదేవిధంగా వీరికి ప్రతికూలమైన రోజులుగా 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు, 13వ తారీఖు, 15వ తారీఖు, 16వ తారీఖు, 22వ తారీఖు, 26వ తారీఖు, 31వ తారీఖుగా వీరికి మరి ప్రతికూలమైన దినాలుగా ఉన్నాయి. మరి ఈ నెలలో ఈ యొక్క మేషరాశి వారికి
ఈ యొక్క మార్చి నెలలో వీరికి కొంచెం మరి వ్యయస్థానంలో మరి గ్రహ సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వారు చేతనైనంత వరకుగా ఈ యొక్క మార్చి నెలలో నవగ్రహ ఆరాధన, గుర్తుంచుకోండి, నవగ్రహ ఆరాధన ఎంత చేసుకుంటే అంత మంచిది. అదేవిధంగా మరి శత్రువుల వల్ల కొన్ని ఇబ్బందులు అంటే నష్టద్రవ్యం అంటే మన యొక్క ద్రవ్యాన్ని కూడా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మరి ఆ యొక్క శత్రువుల మీద మనం జయించాలి అనుకుంటే మన ఆంజనేయ స్వామి వారికి మంగళవారం రోజునాడు కానీ లేదా శనివారం రోజునాడు కానీ తమలపాకులతో మరి అర్చన చేయించుకుంటే మంచిది. అదేవిధంగా వడమాల వేసి స్వామివారి పూజ చేసుకుంటే చాలా మంచిది. కాబట్టి ఈ యొక్క మార్చి నెలలో ఈ యొక్క మేషరాశి వారందరికీ కూడా కొంచెం ప్రతికూలమైనటువంటి వాతావరణమే ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా నిత్య దైవారాధన చేయడం వల్ల కూడా మనకి అంతా మంచి జరుగుతుంది. కాబట్టి మీకు చేతనైనంత వరకు కూడా నిత్య దైవారాధన చేయడం వల్ల అంతా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.